Subscribe to my channel Kishore the Rider. Hello guys, welcome back to my channel Kishore the Rider. ప్రజెంట్ మనం హైదరాబాద్లోనే ఉన్నాం. ఎక్కడ పోలే. సమ్మర్ స్టార్ట్ అయింది. ఎక్కడికన్నా పోవాలంటే ఎండ గట్టిగా కొడుతుంది. ఈ బండి తీయాలంటే కొంచెం భయం అయితే వేస్తుంది. అంటే నల్లగా అవుతామని నా టెన్షన్ అస్సలు లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఎండకి బాడీ డిహైడ్రేట్ అవ్వడం కానీ ఎండ కొడుతుంటే అసలు నడిపించలేము. సో మెయిన్ థింగ్ అది. అయితే ఈ పర్టికులర్ టైంలో ఈ వీడియో దేనికి చేస్తున్నాను అండ్ స్పెషల్లీ ఈ మధ్య లైక్ ఆల్రెడీ రైనాక్స్లో మనం ఒకటి సమ్మర్ రిలేటెడ్ ఒక జాకెట్ అయితే అన్వీల్ చేసినాం అండ్ దాని గురించి ఆల్రెడీ వీడియో పెట్టాను. అండ్ సేమ్ నౌ అది రైడింగ్ జాకెట్ అయితే నౌ దిస్ ఈజ్ సంథింగ్ ఫర్ బైక్స్. సో వాట్ ఈస్ దిస్ అనేది ఆల్రెడీ చూసేసిర్లే వెనకాల, అది చూద్దాం. అసలు యాక్చువల్లీ వచ్చిన ప్రోడక్ట్ ఏంటి అంటే సేపాల్. సో ఇది ఒక బైకింగ్ రిలేటెడ్ ప్రోడక్ట్, బైక్స్కి సంబంధించిన ప్రోడక్ట్ అనమాట. ఈ ప్రోడక్ట్ మొత్తం లైక్ డీటెయిల్స్ లైక్ 1 by 1 అసలు ఏంది ప్రోడక్ట్, దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ హౌ మనకి యూజ్ అవుతుంది. అండ్ మన బండికి కూడా నేను ఫిట్టింగ్ నడుస్తుంది. సో ఆ వీడియో కూడా పెడతాను. ఫిట్టింగ్ ఎంత ఈజీ అంటే అంత ఈజీ, డెడ్ ఈజీ. సో అవి కూడా నేను వీడియో అయితే పెడతాను. సో స్టే ట్యూన్ ఆన్ మై ఛానల్ కిషోర్ ద రైడర్. సో ఇప్పుడు మనం బైక్స్ దగ్గరకు పోదాం ఫస్ట్. సో మన డ్రాన్జర్ అయితే ఇటు ఉంది. బండికి ప్రస్తుతానికి అంటే ఇది ఆల్రెడీ మన బండినే చాలామంది చూస్తుంటారు రోడ్డు మీద నడిపిస్తుంటే. ఈ ప్రోడక్ట్ పెట్టినాక ఎట్లుంటుంది అనేది మనం చూద్దాం. అండ్ సీరియస్లీ ఈవెన్ ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ లైక్ హౌ ఇట్ లుక్స్. సో ఫిట్టింగ్ వీడియో అయితే వెయిట్ చేయండి. హలో గైస్, సో మన బైక్కి మొత్తం ఫిట్టింగ్ అదంతా ముందుకు, అది నెక్స్ట్ వీడియో. సో దానికన్నా ముందు మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, సో మనకి కశ్యప్ గారు ఉన్నారు ఇక్కడ మనతో పాటు. సో హలో సార్, నైస్ మీటింగ్ యూ. సో వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ అంటే నేను చెప్పడం కాదు, ఫస్ట్ ఐ వాంట్ టు లిజన్ ఫ్రమ్ యువర్ వర్డ్స్ సో దట్ నెక్స్ట్ అఫ్కోర్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అల్టిమేట్లీ ఐ విల్ కీప్ ఇట్, బట్ ఐ వాంట్ టు నో లైక్ హౌ యూ గాట్ దిస్ ఫీచర్ అండ్ హౌ లైక్ ended up with this thing. Definitely. So मैं actually a group of engineers and designers from IIT Bombay. మేము మన యావరేజ్ ఇండియన్ లాగానే బైక్స్ చూస్తూ బైక్స్ నడుపుకుంటూనే పెరిగాం, కాలేజ్కి వెళ్ళే వాళ్ళం. అండ్ మేము మా బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాం. ఐఐటి అయిన తర్వాత నేను యూకేలో పనిచేస్తున్నాను, వేరే కో ఫౌండర్ యూఎస్లో పనిచేస్తాము. అంటే లైక్ ప్రజెంట్ యూకే స్టిల్ వర్కింగ్ ఆర్ లైక్ అన్ని. సో ఇది 4 years బ్యాక్ స్టోరీ. సో మేము అక్కడ ఉండేవాళ్ళం, బట్ వీ హ్యాడ్ అ ప్యాషన్ ఫర్ మోటార్ సైకిల్స్, స్పెషల్లీ రైడింగ్ అంటే ఇష్టం. అంటే బైక్ ఏదైనా కానివ్వండి, ఒక సైకిల్ అయినా సరే, ఒక హైబూజ్ అయినా సరే, బైక్ మీద మనం ఆ ఎక్స్పీరియన్స్ అనేది సంథింగ్ వీ రియలీ లవ్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ యంగ్ ఏజ్. సో ఆ ఎక్స్పీరియన్స్ని ఇంకేదైనా చేయొచ్చా, బీయింగ్ డిజైనర్ అండ్ ఇంజనీర్స్ మా గ్రూప్లో మేము అనుకున్నది ఏదైనా చేయాలి. ఎందుకంటే మన ఇండియన్ లాంటి కంట్రీలో 2 wheelers అని చాలా అవసరం. అది టూర్కి వెళ్ళినా, ఒకళ్ళు చాలా మంది సిటీస్లో పనిచేస్తూ వాళ్ళ ఊర్లోకి వెళ్ళినా ఫ్యామిలీతో పాటు, లేకపోతే సిటీలో కమ్యూనిటీకి వెళ్ళినా, సో మనం ఏది చేసినా కూడా 2 wheelers అనేది మనకు చాలా హ్యాండీగా ఉంటాయి. బట్ అది తీయాలి అంటే ఎండ ఉందా లేదు చూసుకోవాలి, వర్షం ఉందా లేదు చూసుకోవాలి, దుమ్ము ఉన్నా కూడా తీయం. సో అది యాజ్ అ వెహికల్ బాగున్నా, బట్ మనకి అవుట్ సైడ్ వెదర్ చూసుకొని క్యాల్కులేటివ్గా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అయితే లైక్ ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజెంట్ 41-42 degrees. నేను వచ్చింది 20 kilometers, లిటరల్లీ ఒక బాటిల్ ఫుల్ వాటర్ తాగేసిన. అంటే అంత బాడీ డిహైడ్రేట్, ఎంత కూడా గట్టిగా ఉంది అండ్ గట్టి కొట్టబోతుంది ఈ సమ్మర్ కూడా. సో ఈ సమ్మర్ని ఎట్లా కవర్ చేద్దాం, రైడ్ స్టిల్ కంటిన్యూ చేసే ప్లాన్స్ కూడా ఉండే నాకు. అవి ఎట్లా అనుకున్నా సడన్లీ, అంటే లాస్ట్ ఇయర్ నేను వీడియో చూసిన, అప్పటి నుంచి రీచ్ అవుట్ అవుదాం అనుకున్నా. సడన్లీ లక్కీలీ నాకు రీసెంట్లీ దొరికిన కాంటాక్ట్ అండ్ ఇమ్మీడియట్లీ భయ్యాన్ని కలిసిన. అండ్ భయ్య అన్నారు మా ఆఫీస్ ఇక్కడనే హైదరాబాద్ అనగానే ఇంకా ఖుష్, ఇక డైరెక్ట్గా కలుస్తా అని చెప్పేసి నేను ఆఫీస్కి అయితే వచ్చేసిన. ప్రజెంట్ ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాం. అండ్ మనం ఇంకా ప్రోడక్ట్ గురించి ఇంకొంచెం డీటెయిల్స్ అయితే బ్రో చెప్తారు. సో అండ్ లైక్ వాట్ ఆర్ ద ఫీచర్స్, ఏం ఫీచర్స్ మనకి? సో సింపుల్గా మేము స్టార్ట్ చేసింది ఒకటి, మనం వెహికల్ అనేది మన మనిషిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయితే తీసుకెళ్తాం. బట్ ఆ పైన కూర్చున్న మనిషి ఎలా ఉన్నాడు అనేది దానికి సంబంధం లేదన్నమాట. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ మేము సింపుల్గా చూసింది ఒకటే. ఇది ఏంటి అంటే మీకు ఫుల్ లెంత్ విండ్షీల్డ్ అనేది ముందు వచ్చేస్తుంది. అంటే మనకి చాలా బైక్కి స్మాలర్, కొద్ది లార్జ్ విండ్ రిఫ్లెక్టర్స్ అన్నీ వస్తాయి. బట్ అవి ఏంటంటే మీకు చిన్నవి పెడితే ఏమో అక్కడ దాకా ఆపిన ఎయిర్ మళ్ళీ మొహానికి గట్టికి కొడుతుంది. సో దానివల్ల వచ్చే ఉపయోగం, మళ్ళీ దానివల్ల వచ్చే నెగిటివ్ కూడా ఉంటుంది. బట్ ఒక ఫుల్ లెంత్ విండ్షీల్డ్ ఇస్తే దాని బెనిఫిట్ చాలా బాగుంటుంది. ఇది స్ట్రక్చర్ పెట్టిన తర్వాత దానిపైన మేము క్యానపీ ఎందుకు పెట్టాము అంటే, మీకు ఎండ అనేది, వర్షం అనేది మీకు డైరెక్ట్గా మీరు ఎప్పుడు డిస్టర్బ్ చేయకుండా మీకు ఎనీ వెదర్లో మీరు హాయిగా కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. మీరు చూస్తే ఇది యాక్చువల్లీ చాలా వైడ్ ఉంటుంది. మనకి చాలా మంది సోషల్ మీడియాలో చూస్తే ఇది ఎంత సైడ్ నుంచి లెఫ్ట్ నుంచి అంత ఓపెన్ కదా, సో ఇది ఏం కాపాడుతుందని డౌట్ వస్తుంది.
బట్ ఇది చాలా వెడల్పు ఉండేసరికి ఏమవుతుందంటే మీ నీస్ వరకు మీకు ప్రొటెక్షన్ అనేది చాలా గ్యారంటీ. దాని కింద కాళ్ళు షూస్ అనేవి మనం అలా కింద పెట్టినప్పుడు తడిచిపోతాయి కాబట్టి అది ఇంకా మనం దానికి ఏం చేయలేము. బట్ యాజ్ అ రైడర్ ఇన్ రెయిన్ ఆర్ ఇన్ సమ్మర్ మీరు మీ పని ఎక్కడ ఎగ్జాషన్ లేకుండా ఎక్కడ తడిచిపోయి జ్వరం వస్తుంది అనే భయం లేకుండా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ దీని లెంత్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకో పర్సన్ వెనక్కి కూర్చున్నప్పుడు కూడా మీకు వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ వస్తుంది. మీరు రెయిన్ కోట్ మీరు తీసుకెళ్తారు, మీతో ఎవరైనా యాడ్ అయినప్పుడు వాళ్ళకు ఉండదు కాబట్టి మళ్ళీ అదొక ఇబ్బంది అవుతుంది. ఇది అనుకోండి అసలు మీకు ఎనీ వెదర్లో వెనక్కి కూర్చున్న వాళ్ళైనా ముందు ఎవరైనా పిల్లల్ని ఎక్కించుకున్నా మొత్తం బైక్ మీద ట్రావెల్ చేసే అందరికీ మీకు ప్రొటెక్షన్ వస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే మా మెయిన్ యూఎస్పీ ఏంటంటే ఇప్పుడు దాకా అన్ని మాటలు ఇప్పుడు డైరెక్ట్ యాక్షన్స్లోకి దిగుదాం. సో ప్రోడక్ట్ అయితే దూరంకి వెళ్ళి కాదు దగ్గరికి వెళ్ళి క్లోజ్అప్ యాంగిల్ అసలు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, దేనికి ఉన్నాయి, అంటే ఇది మనకి హెల్మెట్ వేసుకుంటే తాకుతుందా లేదా, ప్రతి ఒక్క పాయింట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. అండ్ ఇట్స్ నాట్ ఇప్పుడు ప్రజెంట్ స్క్రామ్ ఇది మనకి స్క్రామ్ అనే అంటే అడ్వెంచర్ స్టోరింగ్స్కే కాదు, ఈవెన్ ఇక్కడ చూస్తే ఎంటీ కూడా ఉంది. నాకు ఎంటీ బైక్కి కూడా అది ఫిట్ అయి ఉంది. సో ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ బైక్, అల్టిమేట్లీ ఇది మాత్రం ఫిట్ చేసుకొని మనం రైడ్ చేసుకోవచ్చు. అండ్ వెరీ ఈజీ టు డిటాచ్ ఆర్ అటాచ్. సో అవి కూడా నేను చూపిస్తాను వీడియోలో, సో స్టే ట్యూన్. సో బైక్ అయితే దగ్గరికి అయితే చూద్దాం, మనకి ఈ సెటప్ ఎట్లుంది, మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా రైడింగ్లో, హౌ కంఫర్టబుల్ ఇట్ ఈస్ అనేది మనం చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి మొత్తం ఇదంతా సెటప్ ఇదంతా ఇక్కడనే ఉంది. సో ఈవెన్ చాలామంది బైక్ అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, స్క్రాచెస్ అవి పడకుండా. సో ఇది ఫిట్ చేయడం వల్ల మనకి ఎట్లాంటి స్క్రాచెస్ అట్లాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ మనకి ఇది ఏం మెటీరియల్ అండి, రబ్బరా, బాటమ్ వచ్చేసి మీకు సిలికాన్ రబ్బర్. సో మీకు ఎక్కడ కూడా మెటల్ అనేది టచ్ కాదు, మీకు ఓన్లీ రబ్బర్ సిలికాన్ మాత్రం ట్యాంక్ టచ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మీ పెయింట్ జాబ్ కానీ మీ స్క్రాచ్లు పడతాయని ఎక్కడ కూడా మీకు అవసరం లేదు. ఇది తీసేసి ఒక చిన్న మనం శానిటైజర్తో క్లాత్తో క్లీన్ చేస్తే మీ ట్యాంక్ యాజ్ ఇట్ ఈస్గా ఫ్రెష్గా మీకు ఉంటుంది, కొత్తగా కనిపిస్తుంది. ఇంకా కొన్ని ఫీచర్స్ లైక్ మెయిన్గా చెప్పాలంటే ఒకటి ఆల్రెడీ చెప్పింది కదా భయ్య, మనకి ఎట్లాంటి స్క్రాచెస్ కానీ ఏం పడవు దీంతో. అండ్ ఇక్కడ కూడా మనకి యాక్చువల్లీ స్ట్రాప్స్ ఉన్నాయి, బట్ దాని బ్యాక్ సైడ్ చూస్తే ఒక రబ్బర్ మెటీరియల్ ఉంది. అదేంటి అంటే ట్యాంక్కి తాకకుండా, ఇన్ కేస్ ఇది మూమెంట్ అయినా కానీ ట్యాంక్కి ఎట్లాంటి గీతలు పడకుండా. సో ఆల్మోస్ట్ ఆల్ ద కేర్ హ్యాస్ బిన్ టేకెన్ మన బైక్ సేఫ్టీ అండ్ స్క్రాచెస్ పైన. అండ్ ఇంకా అడిషనల్గా ఇప్పుడు ప్రజెంట్ నేను ఇందాక బ్యాక్ సీట్లో కూర్చున్నప్పుడు కొంచెం దగ్గర, ఇప్పుడు మీ ఆల్మోస్ట్ ఆ హైట్ వచ్చింది. సో హౌ టు అడ్జస్ట్ ఇట్, ఇప్పుడు నేను హైట్ అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటా. సో ఇది కూడా మేము ఫస్ట్ నుంచి ఆలోచించింది, హైట్ అనేది బైక్కి పర్సన్కి మారిపోతుంది ఆ కాంబినేషన్లో. మేము సింపుల్గా ఇక్కడ మేము ఇక్కడ స్లాట్స్లో ఇచ్చాం. ఈ స్లాట్స్ మీరు ఒక చేతితో ఇలాని మీరు హైట్ ఇలా పెంచుకొని ఇంకా ఇలా ఈ స్లాట్లో తోస్తే మీకు 7 feet అతను కూడా పడతాడు. ఇంత అవసరం లేదు కాబట్టి మనకు కావాల్సిన స్లాట్లో ఇది కంఫర్టబుల్ అనిపిస్తే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, కావాల్సినంత హైట్ చూసుకొని డైరెక్ట్. ఇది జస్ట్ సో 1 hand తో తీసి 1 hand తో స్లాట్ లో చేతితో ఇట్లా తీసి పెట్టేసుకోవచ్చు, ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడైనా. అంటే బేసికలీ హిమాలయన్స్కి మనం ఎక్కేటప్పుడు కొంచెం పైనుంచి ఎక్కుతాం అండ్ టాప్ బాక్స్ ఉంటుంది. సో మనకి హైట్ ఒకవేళ మీరు ఇఫ్ యూఆర్ థింకింగ్ అబౌట్ హైట్, సో ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్జస్టబుల్. మీకు కావాల్సినంత హైట్కి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ లెవెల్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ లెవెల్కి మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ లైక్ 10 seconds జాబ్. అండ్ చాలా మంది ఫుల్ ఇలాగా ఒక బెంచ్ ఎక్కినట్టు ఎక్కుతారు, వాళ్ళు ఫుల్ సాడల్స్ అన్నీ ఉన్నప్పుడు. అలా కూడా మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు ఫుల్ లెంత్ ఆఫ్ ద బైక్ ఎక్కాలి అంటే మీరు సింపుల్గా దీన్ని బయటకు తీసి ఇలా ప్రొడక్ట్ని ముందుకి రెస్ట్ చేసేయచ్చు. స్పాట్లో ఇలాగా ఉంటుంది. అప్పుడు మీరు ఫుల్ లెంత్గా ఒక బైక్ని అలా ఎక్కుతారో అలా ఎక్కేసి కూర్చొని అప్పుడు మీరు దీన్ని మళ్ళీ డిసైడ్ చేసుకోవచ్చు ఏ స్పాట్లో కావాలంటే ఆ స్పాట్లో. సేమ్ కాన్సెప్ట్ పెట్రోల్ ఫిల్లింగ్ అప్పుడు కూడా పెట్రోల్ ఫిల్ చేసేటప్పుడు ఇలా తీసి మీరు ఇలా ముందుకు పెట్టుకుంటే మీకు మొత్తం పెట్రోల్కి ఫుల్ యాక్సెస్ క్యాప్కి ఉంటుంది. సో మీరు 2 చేతులు వదిలేసినది ఇలా రెస్ట్ అవుతుంది. సో మీరు క్యాప్ ఓపెన్ చేయడానికి కానీ క్యాప్ ఫ్యూయల్ ఫిల్లింగ్కి పర్స్లోంచి వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి మీ ఫుల్ హ్యాండ్స్ ఫ్రీ ఉంటాయి. రైట్, పర్ఫెక్ట్. సో మీ క్యాప్ తీసేంత టైంలోనే ఇది కూడా తీసి మళ్ళీ దాని ప్లేస్లో కూడా పెట్టేసుకోవచ్చు. యా, ఓ ఫార్ మనకి ఏమంటారు కంప్లీట్గా హార్డ్వేర్ సెటప్ అదంతా చూసినాం కదా. యాక్చువల్లీ దీనికి కొంచెం సాఫ్ట్వేర్ కూడా ఉంది, ఏదో ఉంది అని చెప్పేసి అయితే విన్నాను. సో వాట్ ఈస్ దట్ యాక్చువల్లీ? సో సింపుల్,
నేను ఇందాక చెప్పినట్టు మన ఐడియా ఏంటంటే మోటార్ సైకిల్ మనం నడిపేటప్పుడు మన రైడింగ్ ఎక్స్పీరియన్స్ని ఉత్తి ఫిజికల్ కంఫర్ట్సే కాకుండా ఇన్ఫోటైన్మెంట్ నెసెసరీ కంఫర్ట్స్ కూడా కార్స్లో లేని కూడా తీసుకురావడం అనమాట. దానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేము ఇంత స్ట్రక్చర్ చేసినప్పుడు చాలామంది మొబైల్ హోల్డర్స్ అనేది పెట్టుకుంటారు, బట్ అది ఇక్కడ పెట్టి సెపరేట్గా మేము ఇంత స్ట్రక్చర్ చేసాం కదా, దాంట్లోనే మొబైల్ హోల్డర్ అనేది ఇంటిగ్రేట్ చేసేసాం. ఇది ఇలా ఉంటుంది, మీరు దీన్ని ఇలా పెట్టి ఒక్క చేత్తో ఇలా పెట్టుకోవచ్చు, అవసరమైతే ఒక చేత్తో తీసేయచ్చు. ఇలా అలా తీస్తే రాదు. సో దాని చెకింగ్ మీకు పడదు. మీరు ఎవరైనా ఇంత ఈజీగా అయితే ఎవరైనా వెళ్తూ ట్రాఫిక్ లో కొట్టేస్తారు అనే భయం ఉండదు. ఇది ఏంటంటే యాక్సెసిబిలిటీ మేము చాలా టెస్ట్ చేసాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కరెక్ట్ గా వాళ్ళకి ఆ టెక్నిక్ తెలిసిన వాళ్ళకి ఇలా అని ఇలా తీస్తే కానీ బయటకు రాదు. సూపర్, కావాల్సింది అదే. యాక్చువల్లీ రీసెంట్ గా నా ఫోన్ పడ్డది దాని మీద. అదే సో ఫోన్ బయటకి రాదు అలా అని చెప్పి మీకు తీయడానికి ఒక స్క్రూలు తెచ్చుకొని అంత ఒక 5 నిమిషాలు పెట్టాలంటే షాప్ దగ్గర దిగినప్పుడల్లా సెటప్. ఇదేంటంటే సింగిల్ హ్యాండ్ తో మీరు పెట్టుకోవచ్చు, తీయచ్చు. బట్ పక్కనోడు తీయాలంటే పక్క బైక్ వాడికి చాలా కష్టం అయిపోతుంది తీయడం. అంతసేపు మేము పట్టుకున్నాం. అదే ట్రై చేస్తున్నా. చాలా స్టేబుల్గా సాలిడ్గా ఉంటుంది. అండ్ మీ వైబ్రేషన్స్ అనేది హ్యాండిల్ మీద చాలా ఎక్కువ ఉంటాయి చెప్పాలి అంటే, ఎందుకంటే మీకు అక్కడ మన ఫోక్స్ నుంచి వస్తాయి. ఇది ఏంటంటే మనకి మల్టీ లెవెల్ ఏమంటారు బఫర్ అయిపోతుంది. ఇక్కడ రబ్బర్ ఫుట్ పెక్స్ వైబ్రేషన్ అనేది ఉంది, చాలా మినిమల్ అయిపోతుంది. ఇది యాక్చువల్ చెప్పాలంటే చాలా మంది ఫోన్స్ యాక్చువల్ వైబ్రేషన్ వల్ల కెమెరా సెన్సర్స్ పోతున్నాయి అనమాట. సో మేబీ దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ యూ గైస్, ఐఫోన్ యూజర్స్ ఆర్ మంచి సామ్సంగ్ మొబైల్స్ అందరూ చెప్పిన కంప్లైంట్ అదే. సో వెన్ దే ఆర్ కీపింగ్ ఇన్ ద మొబైల్ హోల్డర్, సో వైబ్రేషన్స్ వల్ల సెన్సర్స్ పోయినాయి. దిస్ ఈస్ యువర్ సొల్యూషన్. మేబీ యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై ఇట్ వన్స్. అండ్ ఈ లొకేషన్ కూడా మీరు చూస్తే ఒక సైడ్కి ఉండడం కాకుండా మీకు ఎగ్జాక్ట్లీ కాక్పిట్ లో కూర్చున్నట్టు ఫ్రంట్ ఒక హెడ్స్ అప్ డిస్ప్లే లా పనిచేస్తుంది. ఇది డైరెక్ట్ మనకి ట్యాంక్ మీదనే ఉంది కాబట్టి మనకి ఎట్లా డైరెక్ట్ వస్తుంది. ఇంకొక అడ్వాన్స్ నెక్స్ట్ ఇక్కడ ఈ డివైస్కి యాక్చువల్లీ ఇక్కడ సమ్ వైరింగ్ కూడా ఉంది. ఈ వైరింగ్ దేనికి? సో మీరు చూస్తే ఇది యాక్చువల్లీ సెపల్ ఉత్తి హార్డ్వేర్ డివైజే కాదు, స్మార్ట్ డివైస్ కూడా. ఎలా అంటే మేము చిన్న ఎలక్ట్రానిక్ డివైస్ డెవలప్ చేసాం. అది ఇక్కడ మంచి స్లాట్లో దీంట్లోకి ఇంటిగ్రేట్ అయిపోతుంది. దాని నుంచి కపుల్ ఆఫ్ బటన్స్ వస్తాయి. ఈ బటన్స్ మనకి మన కన్వీనియన్స్ ప్లేస్లో మనమే స్టిక్ చేసేసుకోవచ్చు. ఓ ఇది అరే బటన్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ 2 బటన్స్ ఉన్నాయి మనకి, స్టిక్కింగ్ ఉన్నాయి. స్టిక్ మీకు ఇస్తాము, 2-way స్టిక్. అది మన ఇష్టం వచ్చిన ప్లేస్లో మనం స్టిక్ చేసుకోవచ్చు. బట్ ఇది కన్వీనియంట్. ఇటు సైడ్ ఏమో జాయ్ స్టిక్ ఇస్తాం. ఇక్కడ జాయ్ స్టిక్ కూడా ఉంది ఒకటి. ఇది ఓకే నైస్. అంటే దేనికి అది? సో మా ఐడియా ఏంటంటే మీరు రైడింగ్ చేసినప్పుడు ఆల్రెడీ ఫోన్ అనేది ఉంది, దీంతో పాటు ఇలా కంట్రోల్స్ ఇస్తే మేము ఒక యాప్ కూడా డెవలప్ చేసాం. యాప్ని మీరు ఓపెన్ చేసి మా యూఎస్బి కేబుల్ని ఇలా ఫిట్ చేసిన వెంటనే మీ బైక్ మా ఫోన్కి కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే మీకు కంప్లీట్ డాష్ బోర్డ్ ఇక్కడ ఇచ్చేస్తాం. అంతేకాకుండా నావిగేషన్స్, ఇలా కాల్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ బటన్స్తోనే మీరు కంట్రోల్ చేయొచ్చు. సో ప్రజెంట్ ఇది నేను అదే అనుకుంటున్నా, ఏంటి సడన్గా యాప్ తనంతట తాను బిహేవ్ అవుతుందేమో అని అనుకున్నాను. బట్ అక్కడ జాయ్ స్టిక్ ఉంది. సో జాయ్ స్టిక్లో మనకి ఏంటంటే సమ్ ఇంపార్టెంట్ ఫీచర్స్, మెయిన్ ఫీచర్స్ చేయొచ్చు. ఇక్కడ నుంచే ప్లే పాస్ చేసుకోవచ్చు. సో మీకు బ్లూటూత్ ఉందనుకోండి, బ్లూటూత్ పెట్టేసుకొని చేసుకోవచ్చు. లేదు బ్లూటూత్ ఆఫ్ చేసుకుంటే స్పీకర్లో కూడా ప్లే అని పాస్ అవుతుంది. బ్లూటూత్ కావాలంటే బ్లూటూత్. అంటే మనకి మెజారిటీ హ్యాండ్ తీసి ఫోన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వాల్యూమ్ కూడా పెంచుకోవచ్చు. సో మనకి యాక్చువల్లీ వాల్యూమ్ కూడా ఉంది. సో ఇక్కడ బాహుబలి పాట అయితే ప్లే చేసిన ఉండే, బట్ మనకు తెలుసు కదా కాపీరైట్ ఇష్యూ వస్తుందని తీసేసిన. బట్ మనకి సాంగ్స్ చేంజ్ చేయడం, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, అసలు ఆల్మోస్ట్ ఇక్కడ మనకి మెయిన్ సమ్ ఇంపార్టెంట్ యాప్స్ కనిపిస్తున్నాయి. సో వన్ ఈజ్ కాలింగ్, మనకి ఎవరికి కాల్ చేయాలన్నా ఏదన్నా. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నావిగేషన్. అండ్ యాక్చువల్లీ అక్కడ నుంచి ఆపరేట్ చేద్దాం మ్యాప్ని. యా, సో మ్యాప్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో అది కొడితే మనకి ఇక్కడ రీసెంటర్ అవుతుంది. రీసెంటర్ మనకున్న హైదరాబాద్ మనకుండా మన లొకేషన్కి అయితే డైరెక్ట్ వచ్చేసింది. నేను నెక్స్ట్ పైన చూడాలి మన జంక్షన్కి వచ్చినప్పుడు అంటే ఇలా చేసుకోవచ్చు. నైస్.
దీంట్లో మనం లొకేషన్స్ పెట్టేసుకొని నావిగేషన్ పెట్టుకొని మ్యాప్ రూట్ పెట్టుకొని బయలుదేరిపోవచ్చు. సో హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అంటే లైక్ గూగుల్ మ్యాప్స్ తో ఇంటిగ్రేటెడ్ లేకుంటే గూగుల్ మ్యాప్స్ తో మనం సర్వీసెస్ చేస్తాం. సూపర్. సో గూగుల్ మ్యాప్ అంటే మనకి ఆల్మోస్ట్ ఇక గూగుల్ మ్యాప్స్ని మనం ఈ యాప్లో యూజ్ చేస్తాం గోయింగ్ ఫార్వర్డ్. అండ్ మనకి సేపాల్ యాప్ కూడా ఉంది. ఈ డాష్ బోర్డ్లో మీరు రన్నింగ్లో ఏంటంటే ఇక్కడ ఒక మంచి స్పీడోమీటర్ యానిమేషన్ వస్తుంది. సో ఆ స్పీడోమీటర్ యానిమేషన్ కూడా అంటే ఒక గ్రేడియంట్ బార్లా మీరు స్లో స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు గ్రీన్, హయ్యర్ వచ్చే కొద్దీ ఆరెంజ్, 100 అబోవ్ అయ్యేసరికి రెడ్. ఇది కూడా ఎలా ఉంటుంది అంటే మీరు ఎప్పుడు చూడక్కర్లా, మీ స్క్రీన్ మీద ఇలా చూడక్కర్లా. వెళ్తున్నప్పుడు ఈవినింగ్స్ కానీ డే టైమ్స్లో కానీ ఆ కలర్ మీ మొహం మీద కొట్టేటప్పుడు మీకు తెలుసారే నేను లోవర్ స్పీడ్స్లో ఉన్నాను, నేను హయ్యర్ స్పీడ్స్లో ఉన్నాను. సో ఏంటంటే మాటిమాటికి కూడా మీరు స్పీడ్ చూసుకోక మీకు ఇండైరెక్ట్గా పెరిఫరల్ విజన్తోనే మీకు కనిపిస్తుంది నేను కొద్దిగా హయ్యర్ స్పీడ్స్ మీద వెళ్తున్నాను. సూపర్. అసలు యాప్లో కూడా నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీరు ఎప్పుడైనా సిగ్నల్ దగ్గర ఆపినప్పుడు అయితే ఇలాగా రెడ్డిట్ కానీ లేకపోతే న్యూస్ ఇన్షార్ట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మీరు సో ఇవి కూడా ఉన్నాయి ఆప్షన్. ఇది కూడా అసలు టచ్ చేయకుండా నెక్స్ట్ ఓకే న్యూస్ ఇన్షార్ట్స్ కంప్లీట్ ఒక జాయ్స్టిక్ నుంచి ఇది ఆపరేట్ అవుతుంది ప్రెసెంట్ ఫోన్ చూసినట్టయితే. అండ్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ అ సేపాల్ యాప్ విచ్ ఈస్ ప్రెసెంట్లీ ఓన్లీ అవైలబుల్ ఇన్ ఆండ్రాయిడ్. సో ఐఫోన్లో మరి అంటే మేము ఐఫోన్ యూజర్స్, సో హౌ అబౌట్ మా ఐఫోన్ యూజర్స్కి కోసం క్వాలిటీ ఎక్స్పీరియన్స్ కోసం మేము ఇంకా బాగా టెస్టింగ్ చేసి ఇంకో 2 monthsలో ఐఫోన్ iOSలో కూడా మీకు అవైలబుల్ చేస్తాం. సూపర్ సూపర్. సో మీరు వన్స్ ఇది ఫంక్షనాలిటీ ఎలా అంటే వన్స్ మీరు సిగ్నల్ ఆగినప్పుడే వాడచ్చు. మళ్ళీ మీరు స్టార్ట్ అయిపోయారు అనుకోండి, ఒక 15 కిలోమీటర్ స్పీడ్ దాటిన వెంటనే మళ్ళీ డాష్ బోర్డ్కి వచ్చేస్తుంది. సో మీరు ఈ టచ్ ఫంక్షన్ అనేది 15 కిలోమీటర్స్ తర్వాత మా యాప్లో పనిచేయదు, మీరు దీంతోనే చేయాలి. సో దీనివల్ల ఏంటంటే మనం టచ్ చేసి చేయాలనే ఏమంటారు రిస్కీ ఉండదు, ఏదో నుంచి చేసుకోవచ్చు. అండ్ సపోజ్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ 15 కిలోమీటర్ స్పీడ్ నేను ఐఎమ్ లైక్ అరౌండ్ 40. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ హ్యావ్ టు సర్చ్ సంథింగ్ ఎల్స్, ఏదైనా సమ్ వాట్సాప్ యాప్ బయటికి వెళ్తే మీ ఫోన్ మీదే, మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఓకే. మా ఐడియా ఏంటంటే వాళ్ళకి సేఫ్ ఆల్టర్నేటివ్ ఇస్తే వాళ్ళు ఇలా టచ్ చేసి వాళ్ళ లైఫ్ రిస్క్ లో పెట్టి రోడ్డు మీద ఉన్న వాళ్ళు రిస్క్ లో పెట్టకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఇస్తుంది. వాళ్ళ ఫోన్ వాళ్ళదే, మనం దాంట్లో ఏం రిస్ట్రిక్షన్ పెట్టాలి. బట్ మా యాప్ లో మేము ఇచ్చే ఫంక్షనాలిటీ ఏంటంటే ఒక స్పీడ్ దాటిన తర్వాత మీరు బటన్స్ నుంచే వాడుకోండి, ఎందుకంటే చెయ్యి హ్యాండిల్ నుంచి తీయడం అనేది చాలా రిస్కీ. ఈ లెగ్స్ తీసుకోండి ఫోటో, లెగ్స్ ఉన్న స్పాట్లో ఉంటే మీకు హైట్ సరిపోయింది. అది సో మన బండి అసలు రూపురేఖలు అంతా మారిపోయినాయి. ఏడికైతే అసలు పైన ఒక కంప్లీట్గా ఒక సెటప్ అంతా యాడ్ అయిపోయింది. సో ఇది వచ్చేసి చెప్పిన కదా మనకి యాక్చువల్లీ వర్షంకి అండ్ ట్యాంక్ దగ్గర గరమైన కానీ మన తొడకి కాలకుండా. అండ్ సీరియస్గా జబర్దస్త్ ఉంది బండి అయితే. సో ఫుల్ వీడియో కోసం ఇంకా రైడింగ్లో ఎట్లుంది అనేది నేను సపరేట్ వీడియో అయితే వ్లాగ్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఆన్ మై ఛానల్ కిషోర్ ద రైడర్.